రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. సిటీతో పాటు జిల్లాల్లో చలి వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలకు జనం బయటకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పిల్లలు, వృద్ధులు గజగజ వణికిపోతున్నారు. రాత్రి సమయంలో చలి మంటలు వేసుకుంటున్నారు జనాలు. కుమరంభీం జిల్లా గిన్నెదరిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్ యు 6.3 డిగ్రీలు, అర్లీటీలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చలితో పాటు పరిశ్రమల కాలుష్యం తోడు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు అధికారులు. ఒక విధంగా ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నమోదైన గణాంకాల ప్రకారం 6.8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక విధంగా ఇక్కడ ఉండవలసిన దానికంటే కూడా తక్కువగా నమోదయ్యి ఉండవలసిన టెంపరేచర్స్ కనుక చూసుకున్నట్లయితే 12 డిగ్రీల వరకు కూడా కొనసాగవలసిన ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 6.7 డిగ్రీలకే పరిమితమైందని చెప్పాలి. ఒక విధంగా చూసినట్లయితే 5 డిగ్రీల వరకు కూడా తక్కువగా నమోదయ్యాయి. ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా 8.8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా రాజేంద్ర నగర్ అలాగే చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి అంశాలు మనం చూడవచ్చు. అంచనా ప్రకారం రానున్న 5 రోజులు కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ జిల్లాల్లో కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదల అనేది 5 నుంచి 10 డిగ్రీల వరకు కొనసాగి మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 11 నుంచి 15 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా ఈ రోజు రేపు కూడా ఈ యొక్క హెచ్చు తగ్గులు అనేవి కొనసాగినప్పటికీ కూడా ఎల్లుండి నుంచి అనగా మనకి చూసుకున్నట్లయితే 31వ తారీఖు నుంచి రానున్న రోజుల వరకు జనవరి మొదటి వారం వరకు కూడా కొంచెం కనిష్ట ఉష్ణోగ్రతలు అనేది హెచ్చుదల అనేది కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. వీచేటువంటి గాలిని బట్టి కూడా చెప్పొచ్చు. ఒక విధంగా ప్రస్తుతం నైరుతి గాలులతో పాటు ఇటు తూర్పు నుంచి వచ్చే గాలులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీటికి అనుగుణంగా మనకు ఉన్నటువంటి రేడియేషన్ కూలింగ్ అనేది కూడా ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకి తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఆదిలాబాద్, మెదక్ ఇంకా చూసుకున్నట్లయితే ఇందాక సూచించిన జిల్లాలు సంగారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లాల్లో కూడా మనకి ఒక విధంగా ఈ యొక్క తగ్గుముఖం పట్టడానికి కారణమని కూడా చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా రానున్న 31 నుంచి కొంచెం ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఒక విధంగా చలి తీవ్రత అనేది సాధారణ స్థాయిలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది.